మనకు రెసిడెన్షియల్ లో వచ్చినప్పుడు మాక్సిమం అందరూ యూజ్ చేసేది కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్ అండి. సో ప్రతి ఇంట్లో ఇప్పుడు కబోర్డ్స్ వార్డ్రోబ్స్ చేయాల్సింది. వితౌట్ కబోర్డ్స్ వార్డ్రోబ్స్ అనేది ఇల్లే ఉంటలేదు, అసలు ఫుల్ఫిల్ అవ్వదు, ఛాన్సే లేదు. దాంట్లో భాగంగానే మనం వచ్చేసి అక్రిలిక్ షీట్స్ సప్లై చేస్తాము అండ్ అదే విధంగా చార్కోల్ షీట్స్ కూడా సప్లై చేస్తాము. అక్రిలిక్ షీట్ లో వచ్చేసి 1 mm థిక్నెస్ నుంచి 1.5 mm 2.5 mm వరకు ఉంటాయండి. ఇది వచ్చేసి డిజైనర్ అక్రిలిక్ 2 feet by 8 feet. సో ఇది వచ్చేసి మనకు కబోర్డ్స్ కి యూజ్ చేసుకోవచ్చు, వార్డ్రోబ్స్ కి, బెడ్రూమ్లలో కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా సోఫా బ్యాక్ సైడ్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ, ఎందుకంటే ఇది డిజైనర్ అక్రిలిక్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అదే విధంగా మన దగ్గర వచ్చేసి సాలిడ్ అక్రిలిక్స్ ఉంటాయి. అది వచ్చేసి మనకు కిచెన్స్ కి, ఇది వచ్చేసి మనకు వార్డ్రోబ్స్ కి. ఇది వచ్చేసి మనకి ఫ్లూటెడ్ అక్రిలిక్ అండి. ఇది 8x4 సైజ్ 2.5 mm థిక్నెస్, ఫినిషింగ్ లాగా అనిపిస్తోందండి, గ్లాసీ ఫినిషింగ్ అండ్ మీకు ఫ్లూటెడ్ అండి. సో అక్రిలిక్ లోనే మనం ఫ్లూటెడ్ సప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఇది కిచెన్ కి, బెడ్రూమ్లలో, బెడ్రూమ్స్ కి, వార్డ్రోబ్స్ కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. అక్రిలిక్ అండ్ సాలిడ్ అక్రిలిక్ కూడా ఉంటుంది మనకు. ఇది వచ్చేసి సాలిడ్ అక్రిలిక్, సాలిడ్ కలర్స్ లో ఎక్కువ మనం కిచెన్ లో యూజ్ చేసే కలర్స్ ఇవ్వండి. సో మాక్సిమం కిచెన్ లో చాలా బాగున్నాయి, లామినేట్ ప్లేస్ లో మనం అక్రిలిక్ యూజ్ చేస్తున్నాము.